ఈ కార్యక్రమానికి కారకులు ప్రేరకులు ఎందరో ఉన్నారు. అందులో ఒక ప్రేరకులు శ్రీ ఎంవీఆర్ సాయిబాబు గారు. గుండె నిండా చాలా ఉంది కానీ ఒక్కటే మాట చెబుతాను అన్నారు. చూద్దాం ఆ మాట ఏమిటో. అన్నయ్య గురించి చెప్పాలంటే చాలానే ఉంది, కానీ సమయాభావం, ఆయనకి వేరే కార్యక్రమం, అర్జెంట్ కార్యక్రమం ఉంది, చేసుకోవాలి కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అత్యంత ఆత్మీయమైన సన్నిహితుల్లో కోనా వారు మాకు చీరాల నుంచి పరిచయం. కోనా సుబ్బారావు గారు మాకు గుర్తుల్యులు. తర్వాత వసుంధర అక్కయ్య, మనందరినీ ప్రేమగా ఆదరించేటువంటి అక్కయ్య, మాకు ఇంకా ఆమె యొక్క ఆప్యాయతని అందిస్తుంటాం, చాలా మాకు ఆనందిస్తుంటుంది. అలాగే సత్యమన్నయ్య, రాజ్యం అక్కయ్య. మేము జిల్లెళ్ళమూడు వస్తే ఫస్ట్ చూసేది నాన్నగారిని. నాన్నగారి దగ్గరికి పోయి నమస్కరించుకొని నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తామంటే సత్యమన్నయ్య ఇంటికి వెళ్తాం. మా సంచి ఎక్కడ ఉంటుందంటే సత్యమన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో దిగి అక్కడ మా సంచి అక్కడ పెట్టుకొని సుబ్బారావు దగ్గర అక్కడ ఆయన అక్కడ దీంట్లో ఉండేవారు, అక్కడ కూర్చునేవాళ్ళం. ఆ సుబ్బారావు గారు మాకు పాఠం చెప్పారు. స్కూల్లో ఉండగా ఆయన మాకు ఎంతో గుర్తుళ్ళు. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అమ్మ దగ్గర కూడా మాకు ఆ ప్రేమామృతాన్ని ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. సత్యమన్నయ్య ఈ మధ్య కరోనా సమయంలో నాకు చాలా భయం వేసింది. అన్నయ్య ఏమవుతాడా, ఎట్లా ఉంటుందా పరిస్థితి అని మేమందరం చాలా భయపడ్డాం. ఎందుకంటే మాకున్నటువంటి ఆత్మీయత అది. ఏమొచ్చినా మాకేమన్నా ఇబ్బంది కలిగినా, ఏదన్నా వ్యాధి వచ్చినా సంప్రదించేది ఇమీడియట్గా సత్యమన్నయ్యని. జిల్లెళ్ళమూడు వస్తే జిల్లెళ్ళమూడులో ఏదైనా అవసరమైతే సత్యమన్నయ్యకి ఫోన్ చేయి అని వసుంధరకాయ అంటుంది. ఇమీడియట్గా సత్యమన్నయ్యకి ఫోన్ చేసి ఆ మందు తీసుకోవడం, అదే తగ్గిపోవడం జరుగుతుంటుంది. అలాగే జిల్లెళ్ళమూడు వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంట్లో పెట్టేది, అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టి సంచి పెట్టి, అప్పుడు ఇవే ఉండేవి కాదు, గదులు, రూములు, ఈ గెస్ట్ హౌస్లు అవేం లేవు. సత్యమన్నయ్యతో అట్లా సంచి పెట్టడం, సుబ్బారావు గారి దగ్గర కాసేపు కూర్చోవడం, అమ్మ దగ్గరికి పోవటం, అమ్మ దగ్గరే కూర్చోవటం. అప్పుడు ఈ పూజలు, పునస్కారాలు, ఈ హోమాలు, యజ్ఞాలు ఇవేం లేవు. అప్పుడు అమ్మ దగ్గర కూర్చోవడమే యజ్ఞం, అమ్మతో మాట్లాడటమే పెద్ద ఇది, ఒక దివ్యత్వం ఉండేది అక్కడ. అట్లా పెరిగాము. సత్యమన్నయ్య అమ్మ యొక్క దివ్య ఆశీస్సులు పొంది అమ్మ చేత ఎరా బావా అనిపించుకుంది. ఎరా బావా అని చిరజోక్తులు చేసేది అమ్మ. అంటే వసుంధరక్కయ్యని ఆధ్యాత్మికంగా వివాహం చేసుకుంది కాబట్టి సత్యమన్నయ్య బావ అయినాడు. ఎరా బావా అని చాలా ఆప్యాయంగా పిలిచేటువంటి బావగారిని మనం, అమ్మ యొక్క బావగారిని మనం సన్మానించుకోవటం అమ్మని సన్మానించినట్టే, మనం సన్మానించుకున్నట్టే. అంతకంటే ఇంకేం కావాల్సింది లేదు. ఏహో మాత. సాయిబాబా అన్నయ్య గారికి ధన్యవాదాలు.